వెల్కమ్ టు సిక్వా ఇంటీరియర్స్. ఇవాళ వచ్చేసరికి మేము రెగ్యులర్గా ప్లైవుడ్ ఎక్కడైతే తీసుకుంటామో ఆ షాప్కి అయితే వచ్చాము. సో మీకు ఇక్కడ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయనేది కంప్లీట్గా మీకైతే చూపిస్తాను. అండ్ మోరోవర్ మనతో పాటు శ్రీ నమో నారాయణ ఓనర్ మిస్టర్ తులసిరామ్ గారు అయితే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. वेलकम टू श्री नमो नारायण प्लाईवुड एलबी नगर. अपना शोरूम सागर रिंग रोड पे है. अपना आलिकिया टावर के सामने रहता श्री नमो नारायण प्लाईवुड शोरूम. पूरा फुल डिस्प्ले रहता. अपना एक और ब्रांच है आगापुरा पे, वहाँ पे होलसेल प्लाईवुड सब कुछ मिलता. यहाँ पे आए तो पूरा डिस्प्ले मिलता. एक रैली के हार्डवेयर का, कबोर्ड, किचन सब कुछ देखने को मिलता है. इंटीरियर रिलेटेड कुछ भी आइटम होना तो सब मिलता है. डेकोरेटिव, लेमिनेट, हार्डवेयर में अपने पास डिजिटल लॉक है, बीरुआ है, लॉकर है, सब कुछ मिलता. हमारे जो भी प्रोडक्ट है ना उसके बारे में हमारे साथ पूरा एक्सप्लेन करते. ఇంటీరియర్ చేయించుకున్నాక ఇంటీరియర్కి సెట్ అయ్యేటట్టు డోర్స్ కూడా చేసుకుందాం అనుకుంటారు కదా, కానీ అట్లా కార్పెంటర్తో వెళ్ళి ఇంటీరియర్కి సెట్ అవ్వాలి అని అంటే 15-20,000 వరకు అవుతుంది ఈచ్ డోర్. సో నార్మల్గా మనకి అంత ఎక్స్పెన్సివ్ అనిపించినప్పుడు వీ డోర్స్కి వెళ్ళొచ్చు. పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. ఇందులో మనకి క్యాటలాగ్స్ కూడా దొరుకుతాయి, లామినేట్ క్యాటలాగ్స్. అవి మన ఇంటికి సెట్ అయ్యేటట్టు ఉంటే మ్యాచ్ చేసుకొని డిజైన్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది అట్లయితే మీకు 7,000 లోపట్నే వచ్చేస్తుంది. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇలా చాలా ఉంటాయి ఇట్లా. సో మనకి ఇంటీరియర్కి ఎట్లా సెట్ కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో. అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి షాప్లో. మనకి నార్మల్గా బెడ్రూమ్కి ఇంకా మెయిన్ డోర్కి లాక్స్ మార్టైస్ వస్తాయి కదా, అవి కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ కావాలి సెక్యూరిటీ పర్పస్కి అని అంటే డిజిటల్ లాక్స్కి వెళ్ళొచ్చు. దీంట్లో మనకి అవైలబుల్ ఉండే బ్రాండ్స్ వచ్చేసి ఓజోన్ ఒకటి, ఏల్ ఒకటి, డోర్ సెట్ ఒకటి, క్యూబో ఒకటి. ఇంకా మీకు ఏదైనా బ్రాండ్స్ కూడా మీకు కావాలి అంటే వాళ్ళు తెప్పిస్తారు. ఇవి మనం చూసుకునే డిస్ప్లేస్. దీంట్లో వచ్చేసి ఇలా రౌండ్ లాక్స్ కూడా ఉంటాయి, మార్టైస్ టైప్ కూడా ఉంటాయి. ఇవి మనకి మొబైల్ యాప్ త్రూ యాక్సెస్ చేయొచ్చు, కార్డు పెట్టొచ్చు, బయోమెట్రిక్ ఉంటుంది, పాస్వర్డ్ కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 12,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, అప్ టు 40,000 వరకు కూడా ఉన్నాయి అన్నట్టు దీంట్లో కాస్టింగ్ అయితే. ఇందాక బెడ్రూమ్ డోర్స్ గురించి, మెయిన్ డోర్ గురించి డిజిటల్ లాక్స్ అవి అవైలబుల్ ఉన్నాయని చెప్పిన కదా, దాంతోపాటు ఇవి మార్టైజ్ లాక్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. రెగ్యులర్గా మార్టైజ్ లాక్స్ అంటే ఈ షేప్లో వస్తాయి, ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి ఇలాంటివి. ఇవి కూడా చాలా బాగుంటాయి బెడ్రూమ్ డోర్స్కి వీటికి పెట్టుకుంటే. ఇవి కూడా ట్రై చేయొచ్చు. కాస్టింగ్ కూడా పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు మార్టైజ్ లాక్కి దీనికి. ఇవి వచ్చేసి మెయిన్ డోర్కి. డిజిటల్ లాక్స్కి వెళ్ళాలనుకుంటే దానికి వెళ్ళొచ్చు. ఈ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, ప్లస్ సేఫ్టీ కూడా బాగుంటుంది. దీంట్లో అవైలబుల్ బ్రాండ్స్ వచ్చి యూరోపా, గోద్రేజ్, ఏల్ ఇంకా క్యూబా ఉంటుంది. మార్టైజ్ లాక్, డిజిటల్ లాక్స్ కాకుండా మెయిన్ డోర్కి, బెడ్రూమ్ డోర్స్కి మనం ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇందులో మనకి వైట్ మెటల్ అవైలబుల్ ఉంటుంది, బ్రాస్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాస్టింగ్ వచ్చి బేసిక్ అంటే 1200 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మొత్తం డోర్ సెట్తో పాటు వచ్చేస్తుంది అన్నట్టు ఇది. సో దీంట్లో కలర్స్ వచ్చి రోజ్ గోల్డ్ అవైలబుల్ ఉంటుంది, బ్రాస్ అవైలబుల్ ఉంటుంది. మనం నార్మల్గా హెవీ డిజైన్స్ అంటే మెయిన్ డోర్కి ఒకటి, పూజ రూమ్కి వెళ్తాం కదా, సో వాటి కోసం అయితే మనకి ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఇవి, అండ్ చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటాయి. థింగ్ ఏంటి అని అంటే మనకి నార్మల్గా గూగుల్ ఏదన్నా ఇమేజ్ నచ్చింది హ్యాండిల్స్ ది, మనకి బయట దొరకవు. సో అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అని అంటే, సో ఇట్లా డిజైన్తో పాటు మనకి హ్యాండిల్స్ రెడీగా అవైలబుల్ దొరుకుతాయి. లేదు మీకు కస్టమైజ్ డిజైన్స్ కావాలి అని అంటే ఇట్లా ప్లెయిన్ హ్యాండిల్స్ దొరుకుతాయి, దాని మీద మీకు నచ్చిన డిజైన్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంటి బయట మెయిన్ డోర్కి మనం ఆబ్వియస్లీ బెల్ పెడతాం కదా, ఆ బెల్తో పాటు ఇంకా ట్రెడిషనల్గా లుక్ ఉండాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది జస్ట్ మనకి బెల్ అని ఇట్లా నాక్ చేయడానికి, పాతకాలంలో మనకి ఇండ్లకి కనిపిస్తాయి కదా మెయిన్ డోర్కి, అట్లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు. ఇవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి కస్టమైజ్ సైజెస్లో కూడా అవైలబుల్ దొరుకుతాయి మనకి. మెయిన్ డోర్స్ నార్మల్గా మోడర్న్గా ట్రెడిషనల్గా డిజైన్ చేసుకుంటాం కదా, డబల్ డోర్కి, సింగిల్ డోర్కి కూడా మనకి ఇట్లాంటి పెద్ద పెద్ద హ్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీంట్లో చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. కస్టమైజ్డ్ సైజెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ దాని మోడల్స్ అన్నట్టు. సో మన డిజైన్కి తగ్గట్టు సెట్ చేసేసుకోవచ్చు. అండ్ మోడల్స్ వచ్చి మనకి ఇట్లా కూడా దొరుకుతాయి. కొంచెం ట్రెడిషనల్గా కావాలంటే ఇట్లా, మోడర్న్గా కావాలంటే ఇట్లా. బెడ్రూమ్లో మనకి 2 రకాల వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, ఒకటి స్లైడింగ్ డోర్, ఇంకోటి ఓపెన్ షట్టర్స్ది. స్లైడింగ్ డోర్కి మనకి చాలా డిఫరెంట్ హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, రోజ్ గోల్డ్, గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ వచ్చేసి మనకి
6 ఇంచెస్ నుంచి 3 ఫీట్ 4 ఫీట్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. ఓపెన్ షట్టర్ వార్డ్రోబ్స్కి కూడా మనకి హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ షట్టర్కి అయితే మనకి 4 ఇంచెస్ నుంచి 3 ఫీట్ 4 ఫీట్ వరకు అవైలబుల్ ఉంటాయి. అండ్ కావాలి అంటే మనం ప్రొఫైల్ లాగా కూడా చేసుకోవచ్చు కస్టమైజ్ సైజెస్లో. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్, బ్లాక్, గ్రే. పూజ రూమ్ హ్యాండిల్స్తో పాటు పూజ రూమ్ కూడా చాలా ట్రెడిషనల్గా డిజైన్ చేసుకోవడానికి ఇలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. నార్మల్గా మనకి గ్లాస్లో కూడా చేసుకోవచ్చు పూజ యూనిట్ డోర్ అనేది. లేదంటే తక్కువ కాస్ట్లో అంటే మనం బ్లాక్ బోర్డ్ని CNC కట్ చేయించుకుంటాం. లేదు కొంచెం హెవీగా కావాలి అంటే ఇలాంటి బ్రాస్కి కూడా వెళ్ళొచ్చు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది ఒరిజినల్ బ్రాస్ది. అండ్ ఇలాంటి జాలీ అంటారు దీన్ని కూడా మనం కస్టమైజ్డ్ సైజెస్లో కస్టమైజ్డ్ డిజైన్స్లో చేసుకోవచ్చు. ఇది అష్టలక్ష్మి అన్నట్టు. సో దీన్ని కూడా మనం 6 ఇంచెస్ నుంచి ఇంకా మనకి చిన్నగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, పెద్దగా కావాలన్నా కూడా మన డోర్ సైజ్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొన్ని మోడల్స్ అన్నట్టు. అండ్ లోపల చూస్తే లోపల కూడా మీకు ఇంకొక మోడల్స్ కనిపిస్తాయి. ఇవి జస్ట్ డిస్ప్లేకి పెట్టినాం. మీకు ఏమైనా కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలంటే మీరు ఏమైనా డిజైన్స్ ఇస్తే దాని తగ్గట్టు కస్టమైజ్ చేయొచ్చు. ఇదొక డిజైన్. వార్డ్రోబ్ హ్యాండిల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే కూడా మనకి దొరుకుతాయి. దాంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. 4 ఇంచెస్ నుంచి అవైలబుల్ ఉంటాయి, 10 ఇంచెస్ 12 ఇంచెస్ వరకు కూడా. ఇవి నార్మల్. ఇందులో కూడా మనకి సైజెస్, ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి క్రోమ్, గ్రే, బ్లాక్, ఇంకా రోజ్ గోల్డ్లో కూడా దొరుకుతాయి. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి స్పెషల్గా చాలామంది రెగ్యులర్ హ్యాండిల్స్కి వెళ్తుంటారు. కొంచెం కిడ్స్కి సెట్ అయ్యేటట్టు హ్యాండిల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఇట్లాంటివి చిన్నవి. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి మీకు. ఇవన్నీ మోడల్స్ అన్నట్టు ఓన్లీ వార్డ్రోబ్ కోసం, ఓపెన్ షట్టర్స్ కోసం. ఇవి డ్రా నాబ్స్ బెడ్రూమ్స్కి, టీవీ యూనిట్స్కి, అన్నిటికీ. కిచెన్లో హ్యాండిల్లెస్ కిచెన్కి వెళ్తుంటారు కదా చాలామంది. సో హ్యాండిల్స్ అనేది ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు G ప్రొఫైల్, C ప్రొఫైల్, గోలా ప్రొఫైల్, J ప్రొఫైల్ అని వచ్చాయి. సో ఇది వచ్చేసి G ప్రొఫైల్. కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు, బట్ ఇది హ్యాండిల్స్తో కంపేర్ చేస్తే దీని లుక్ బాగుంటుంది. అండ్ ఈ ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండకుండా మనకి క్యాప్స్ కూడా దొరుకుతాయి. మనం ఏ కలర్ అయితే హ్యాండిల్ తీసుకుంటున్నామో ఆ కలర్లో మనకి హ్యాండిల్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. సో ఇది మనకి రెగ్యులర్గా దొరికే హ్యాండిల్. ప్లస్ పెట్టినాక ఎట్లా అవుతుందంటే ఇలా ఎడ్జెస్ షార్ప్గా ఉండకుండా ఈ క్యాప్స్ పెడితే ఇలా ఉంటుంది అన్నట్టు పెట్టినాక అవుట్పుట్ అనేది. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో గ్రే, బ్లాక్, CP బ్రాస్, గోల్డ్, రోజ్ గోల్డ్ అని అవైలబుల్ ఉంటాయి. సేమ్ కలర్లో మనకి క్యాప్స్ కూడా దొరుకుతాయి. సేమ్ కిచెన్కి వేరే టైప్ ఆఫ్ హ్యాండిల్స్ అంటే G ప్రొఫైల్ అట్లా కాకుండా మనకి ఇలాంటివి కూడా దొరుకుతాయి. కస్టమైజ్ సైజెస్లో దొరుకుతాయి. సో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ప్లైవుడ్కి గ్రూ చేసి పెట్టేస్తాను అన్నట్టు ఇట్లానే. ప్లైవుడ్ బాక్స్ వర్క్ అయినాక చాలామందికి లామినేట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా డౌట్లు ఉంటాయి. ఎలాంటి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టెక్స్చర్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. నార్మల్గా మనకి షాప్స్కి వెళ్తే క్యాటలాగ్స్లో మీరు ఇంత చిన్న పీసెసే చూడొచ్చు. కానీ ఇక్కడైతే మీకు ఆల్మోస్ట్ ఒక 200-250 వెరైటీస్ వరకు మీకు ఫుల్ లెంత్ డిస్ప్లేనే ఉంది. దాంట్లో గ్లాజీ ఎలా ఉంటుంది, టెక్స్చర్ వస్తే ఎలా ఉంటుంది, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది ఫుల్ లెంత్లో చూసుకోవచ్చు. ఇంత చిన్న పీసెస్లో చూస్తే ప్యాటర్న్ ఎట్లుంటుందో మనకి తెలియదు. ఇక్కడైతే మీకు చాలా డిస్ప్లేస్ ఉన్నాయి. ప్లస్ దీంతో ఇక్కడ డిస్ప్లేలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వార్డ్రోబ్ మీద మనం డోర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి కూడా ప్యాటర్న్స్ అనేది మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా చూపెట్టారు. సో మనం కాంబినేషన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇది తీసుకుంటే ఇలా ఉంటాయి డిజైన్స్, ప్యాటర్న్స్ అనేది. సింపుల్ ఎలిగెంట్ ప్యాటర్న్స్లోకి వెళ్ళాలి, లామినేట్స్ చాలా స్మూత్గా ఉండాలి అట్లా అనుకుంటారు కొందరు. వాళ్ళ కోసం అయితే ఇలాంటి లామినేట్స్ ఉన్నాయి. లేదు ఇంకొంచెం ట్రెండీగా కావాలి, లేటెస్ట్ మోడల్స్ కావాలి, చాలా డిఫరెంట్గా ఉండాలి అని అంటే అలాంటివి కూడా ఉన్నాయి. లైక్ ఇలా చూసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ లామినేట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. లైక్ విర్గో, రాయల్ టచ్ లామినేట్స్, గ్రీన్ ల్యామ్, సెంచురీ, మెరీనో, ఇట్లా ప్రతి లామినేట్ది మీకు అవైలబుల్ ఉంటుంది. లేదు మీకు ఏమన్నా 3D మీ దగ్గర ఉండి మాకు ఈ ప్యాటర్న్స్లో కావాలి, ఈ కలర్స్లో కావాలి అన్నా కూడా అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని లామినేట్స్ అయితే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. వార్డ్రోబ్స్కి నార్మల్గా డ్యూకో వాటికి వెళ్దామని అనుకుంటారు, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో డ్యూకోలో మనకి ఏవైతే ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయో అవి మనకి ఇప్పుడు లామినేట్స్లో కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అందులో ఇదొక మోడల్. మనకి నార్మల్గా వార్డ్రోబ్కి 3 ఫీట్కి 2 డోర్స్ పెడతారు కదా. సో 1.5 ఫీట్ డోర్కి సింగిల్ ప్యాటర్న్ వచ్చేటట్టు మనకి ఇట్లా లామినేట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇదొక డోర్ అవుతుంది, ఇదొక డోర్ అవుతుంది. ఇవి లేటెస్ట్ మోడల్స్, చాలా బాగుంటాయి. ఇక్కడికి వస్తే మీరు ఇంకొన్ని ఎక్కువ మోడల్స్ కూడా చూడొచ్చు దాంట్లో అవైలబుల్ ఉన్న ప్యాటర్న్స్. మనకి లామినేట్స్ సూడో ఫినిష్ అని, గ్లాజీ అని, టెక్స్చర్ అని ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏంటంటే వెల్వెట్ లామినేట్స్ కూడా. సో ఇది వచ్చేసి వెల్వెట్ లామినేట్స్, కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ టైప్ ఉంటాయి.
చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా. రెగ్యులర్ లామినేట్స్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా వర్తి. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇది వార్డ్రోబ్స్కి, ప్యానలింగ్కి, వాటికి కూడా వాడుకోవచ్చు. టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్స్కి గ్రానైట్ లామినేట్స్ అవి చూసినప్పుడు చాలామంది గ్రానైట్ అతకబెట్టుకున్నారా లేకపోతే టైల్స్ ఏమైనా అతకబెట్టారా అని అంటారు కదా. సో అలాంటి రియలిస్టిక్ ఫీల్ వచ్చడానికి మనకి ఇక్కడ గ్రానైట్ లామినేట్స్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో కొన్ని మోడల్స్ ఇవి ఇందాక మీరు 1mm లామినేట్స్ చూసారు కదా, దీంట్లో వచ్చేసి హైలైటర్ షీట్స్ ఇవి. మనం టీవీ బ్యాక్ ప్యానల్కి, కమర్షియల్ స్పేసెస్ కూడా వాడుకోవచ్చు ప్యానలింగ్కి. ఇది వచ్చేసి 3mm ఉంటుంది యాక్రిలిక్ మీద. మీకు ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. ఇదొక మోడల్, ఇంకా ఇవన్నీ మోడల్స్ అన్నట్టు. మీకు ఇంకా ఇక్కడ స్టోర్లోకి వస్తే మీకు ఇంకా క్యాటలాగ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఈ హైలైటర్ షీట్స్లో మనకి 4 feet by 8 feet, 2 feet by 8 feet, ఇంకా 6 inches by 8 feet కూడా అవైలబుల్ ఉన్నాయి. 6 inches by 8 feet ఏంటంటే మనము బెడ్రూమ్ డోర్స్కి వాటికి కూడా మధ్యలో మనం ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 feet by 8 feet ప్యాటర్న్స్. ఇది 6 inches by 8 feet. హైలైటర్ షీట్స్ యాక్రిలిక్లో చూసాక ఇప్పుడు ఇవి మనకి పీవీసీలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి 3mmలో అవైలబుల్ ఉంటుంది, ఇది 1.5mmలో అవైలబుల్ ఉంటుంది. సో ఇవి దాని మోడల్స్ అన్నట్టు. ఇవి కూడా ప్యానలింగ్కి దానికి మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి న్యాచురల్ వినీర్స్ మనకి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి కొన్ని ఇట్లా మెయిన్ డోర్కి కానీ ప్యానలింగ్కి కానీ వాడుకోవచ్చు. దానికి కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే దగ్గర 3,200, 3,300 నుంచి ఆల్మోస్ట్ 30,000-40,000 వరకు కూడా అవైలబుల్ ఉంటాయి వినీర్స్లో. సో ఇవి వచ్చేసి డైరెక్ట్ వినీర్. దీని మీద ఇప్పుడు వాటర్ కొట్టి చూపిస్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది పాలిష్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది. సో ఇది న్యాచురల్గా మనకి దొరికేది. ఇది పాలిష్ అయ్యాక పాలిష్లో కూడా మనం ఎంత డార్క్ చేసుకోవాలంటే అంత డార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి డైరెక్ట్గా దొరికే వెనీర్ షీట్. ఇది ఇప్పుడు లైట్గా ఉంది కదా, మనం పాలిష్ చేసినాక ఇలా అవుతుంది. లైట్ కలర్ షీట్ని మీరు ఎంత డార్క్ అయినా పాలిష్ చేసుకోవచ్చు. డార్క్ షీట్ మాత్రం లైట్ చేయడానికి ఉండదు. లైట్ షీట్ని మాత్రం మీరు నచ్చిన కలర్లో పాలిష్ చేసుకోవచ్చు. చిన్న కిచెన్లో ఎక్కడైతే మనకి స్పేస్ ఉండదో ఇలాంటి టాల్ యూనిట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు 18 inches సైజ్ నుంచి 20, 21, 2 feet వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవి దాని మోడల్స్. ఇది ఎస్ఎస్ది, ఇది మనకి యాక్రిలిక్లో కూడా దొరుకుతాయి అన్నట్టు. సో ఇది ఫుల్ లెంత్ సెట్. డోర్తో పాటే బయటికి వస్తుంది, డోర్తో పాటే లోపలికి వెళ్ళిపోతుంది. బెడ్రూమ్ వార్డ్రోబ్స్లో బ్లాక్ బోర్డ్తో మనం నార్మల్గా స్లైడింగ్ డోర్స్ అవి చేసుకుంటాం కదా, ఇది గ్లాస్ స్లైడింగ్ డోరు. దీంట్లో కూడా ప్యాటర్న్స్ అనేవి మనం చాలా ఇవ్వచ్చు. డిజిటల్ ప్రింట్కి వెళ్ళొచ్చు, లేదు మనకి ఏదైనా ఫోటో కావాలి అంటే దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. ఈవెన్ మన ఫోటో కావాలన్నా కూడా హై ఎండ్ ఉంటే దాని మీద ప్రింట్ వేయించుకోవచ్చు. సో ఇది ఒక మోడల్ అన్నట్టు. దీనికి ఫుల్ లెంత్ హ్యాండిల్ వస్తుంది ఇట్లా పైనుంచి కింది వరకు. ప్లస్ ఇంకొకటి ఇది సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది అన్నట్టు, ట్రాక్ అనేది. సో అక్కడ దాకా వెళ్ళాక స్లోగా క్లోజ్ అవుతుంది లైక్ ఇలా. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది దీంతో. లేదు మనకి స్పేస్ ఉంది అని అనుకుంటే మనం ఓపెన్ షట్టర్స్లో కూడా గ్లాస్ డోర్స్కి వెళ్ళిపోవచ్చు. నార్మల్గా వార్డ్రోబ్లో మనం హ్యాంగర్ రాడ్ అవి పెడతాం కదా, ఇంకొంచెం స్టైలిష్గా ఉండడానికి, లేదు ఎక్కువ షర్ట్స్ పట్టాలి అన్నా కూడా ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్యాంట్స్కి ఇదొకటి వస్తుంది. లేదు కొందరికి షూస్ వార్డ్రోబ్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది, లైక్ కొన్ని పార్టీ వేర్ కానీ అట్లాంటివి, వాటి కోసం ఇది షూ ర్యాక్ ఉంటుంది. బెడ్రూమ్లో మనకి మిర్రర్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు డ్రెస్సింగ్ యూనిట్కి, సో అది కూడా వార్డ్రోబ్లోనే అకామిడేట్ చేయొచ్చు. దానికి ఇలా ఉంటుంది ఆప్షన్, యూస్ చేసుకోవాలి, మళ్ళీ లోపలికి అనేస్తే అయిపోతుంది. ఇది కూడా పెద్ద కాస్ట్లీ ఏమి ఉండదు. స్పేస్ లేనప్పుడు ఇట్లాంటివన్నీ చాలా వర్దీ ఉంటాయి అన్నట్టు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాంగర్ రాడే, కొంచెం ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి ఇలా యూస్ చేసుకోవచ్చు. తీసేసుకున్నాక మళ్ళీ పైకి అనేయచ్చు. స్పేస్ సేవర్ కావాలి అని అంటే ఇందాక చూపెట్టిన దానికి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఇది వచ్చేసి మనకి నార్మల్గా బ్యాంగిల్స్ కోసం అడుగుతూ ఉంటారు కదా, ఇది బ్యాంగిల్ ట్రే.
దానిలాగా మనకి వ్యాలెట్స్ జ్యువెలరీ అవి పెట్టుకోవడానికి ఈ ట్రే ఒకటి ఉంటుంది, జ్యువెలరీ ట్రే. ఇంకా ఇది కూడా సేమ్ షూస్ అవి పెట్టుకోవడానికి మనకి ఈ బాస్కెట్ ఒకటి ఉంటుంది, లేదంటే బట్టలు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో. కిచెన్ ఓవర్ హెడ్ యూనిట్స్ అనేవి చాలామంది యాక్సెసిబుల్ ఉండాలి అని అనుకుంటారు. కొందరికి హైట్ ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళకి అవి యాక్సెస్ చేయడానికి కష్టం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అయితే నార్మల్గా డోర్స్ పెట్టేసుకోవచ్చు. లేదు ఈజీ యాక్సెసిబుల్ కావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఇది చాలా వర్ది ఉంటాయి ప్రోడక్ట్స్. ఇలా యూజ్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు వెనక్కి. మళ్ళీ ఇట్లా వస్తే దీంట్లో మనకి షటర్ అవైలబుల్ ఉంటుంది. సో మిక్సీ గ్రైండర్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. లేదు కొంచెం మనకి స్పేస్ అవైలబుల్ ఉంది, డోర్కి వెళ్ళే బదులు, గ్లాస్ డోర్కి వెళ్ళే బదులు ఈ షటర్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. దీంట్లో మనకి పీవీసీ అవైలబుల్ ఉంటాయి, యాక్రిలిక్లో కూడా అవైలబుల్ ఉంటాయి. చాలామంది కిచెన్ డిజైన్లోకి వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలాంటి యాక్సెసరీస్ పెట్టుకోవాలి, ఎలాంటివి అవైలబుల్ ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు ట్యాండమ్ బాస్కెట్స్, బ్లమ్ బాస్కెట్ అని, లేకపోతే వైర్ బాస్కెట్స్ అని చాలా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే ప్రతిదీ స్టోర్లో డిస్ప్లే చూడొచ్చు. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్. మనకి ఇలా పీవీసీ ట్రే ఉంటుంది, ఇది 4 ఇంచెస్ది ఉంటుంది. ఇందులో మనము స్పూన్స్, నైఫ్స్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. కింద 6 ఇంచెస్ బాస్కెట్ ఉంటుంది, దీంట్లో మనం కప్ సాసర్స్ ఇట్లాంటి బౌల్స్ చిన్నవన్నీ పెట్టుకోవచ్చు. ప్లేట్స్ పెట్టుకోవడానికి మనకి ఇలా తాళీ యూనిట్ అవైలబుల్ ఉంటుంది, దీంట్లో రిమూవబుల్ తాళీ యూనిట్ ఉంటుంది, దాంట్లో ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి పెద్ద గిన్నెలు, కుక్కర్స్ అవి పెట్టుకోవడానికి ఇవి యూస్ చేస్తాం. లేదు ఇంకా స్పేస్ అవైలబుల్ ఉంది అంత పోయినాక అనుకుంటే మనం బాటిల్ పుల్లోడ్ కూడా వెళ్ళొచ్చు, లైక్ ఇది. దీంట్లో వైర్ బాస్కెట్ అవైలబుల్ ఉంటుంది, మనకి ట్యాండమ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. బ్రాండ్ అంటే మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకొకటి మనకి కిచెన్లో ఎక్కువ స్పేస్ వేస్ట్ అయ్యేది కార్నర్ యూనిట్లో. చాలామంది సిలిండర్ పెట్టుకుంటారు. సో సిలిండర్ బయట పెట్టుకునే స్కోప్ ఉన్న వాళ్ళకి మనం కార్నర్ యూనిట్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఎస్ బాస్కెట్ యూజ్ చేయొచ్చు, లేదంటే మ్యాజిక్ కార్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లామినేట్స్ మనం క్యాటలాగ్లో చూస్తే ఇంత చిన్న చిన్నవే కనిపిస్తాయి కదా, ఇందాక చెప్పినట్టు దాంట్లో ప్యాటర్న్స్ కూడా సరిగ్గా తెలీదు. సో ఇప్పుడు ఇట్లా అవైలబుల్ ఉన్నాయి. సో దట్ ఇక్కడ మీరు ముట్టుకొని టెక్స్చరా, లేకపోతే మ్యాటా, గ్లాజియా అని కూడా మీరు ఫీల్ అయ్యి కాంబినేషన్ కూడా ఇక్కడే సెట్ చేసేసుకోవచ్చు. ఇవి ఒక మోడల్స్. అక్కడ ఫుల్ షీట్స్ చూపెట్టినట్టు ఇవి చిన్న చిన్నవి కూడా ఉంటాయి, బట్ దీంట్లో కూడా మీకు ఫుల్ లెంత్ ప్యాటర్న్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ హైలైటర్ కోసం వస్తే టీవీ యూనిట్ దగ్గర లోవర్స్ వాటికైతే మీకు ఇట్లా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి 4mm నుంచి 12mm వరకు అవైలబుల్ ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ దగ్గర చెప్పాలంటే ఒక 300-400 వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. బాల్కనీస్లో ప్లాంటేషన్ అనేది ఈ మధ్య బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో అట్లాంటి వాళ్ళ కోసం మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా అవైలబుల్ ఉంది. 1.5 feet by 1.5 feet నుంచి 1 meter by 1 meter వరకు కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. స్టోర్ లొకేషన్ వచ్చి ఎల్బీ నగర్ నుంచి టీకేఆర్ కమాన్ వెళ్ళేటప్పుడు సాగర్ రింగ్ రోడ్ తర్వాత ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అలేకియా టవర్స్. ఇంకా సింపుల్ ల్యాండ్ మార్క్ అంటే వివిసి మోటార్స్ పక్కన ఉంటుంది అన్నట్టు. గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హర హరం మహాదేవ.